అరాచకాలు, రౌడీజపు రాజకీయాలను కావలిలో ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన నాయకులు బెదిరింపులు, రౌడీజంతో ఏలాలనుకుంటే వారి ఆటలు కావలి ప్రజల వద్ద సాగవన్నారు. ప్రశాంత వాతావరణం కోరుకునే ప్రజలు అలాంటి కొత్త నాయకులకు గట్టిగానే బుద్ధి చెప్తారన్నారు. మంగళవారం కావలి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎంపీ బీదా మస్తానరావుతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ స్థాయిలో నాయకులు, వివిధ స్థాయిల బాధ్యులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎవరైనా ఆ కొత్త నాయకుల గత చరిత్ర గురించి మాట్లాడితే కొడతామంటూ బెదిరించడం ఫ్యాక్షన్ సంస్కృతికి నిదర్శనం అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులను ఎవరూ కొనలేరని, కేవలం దుష్ప్రచారంతో ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. తనతో సహా గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు పనిచేశారని, ఇప్పటివరకు కావలి నియోజకవర్గంలో ఈ కొత్త తరహా రౌడీయిజపు ఫ్యాక్షన్ రాజకీయాలు నడపలేదన్నారు. కావలి ప్రశాంతతను చెడగొట్టి అధికారంలోకి రావాలనుకుంటే ఎప్పటికీ సాధ్యం కాదని, ప్రజలంతా తమ వెంటే ఉన్నారని, అహంకారాన్ని గట్టిగానే ఎదుర్కొంటారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నాయకులు, కార్యకర్తలు, గృహ సారథులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, ప్రాంతాల నుంచి మన కావలి వాట్స్ నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి. అదేవిధంగా జగనన్న ఆశీస్సులతోటి రాజ్యసభ సభ్యులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2010లో వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా నాతో పాటు నడుస్తా ఉన్నారు. ఎక్కడ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఎక్కడ కూడా మా నాయకులు చెక్కు చదవకుండా జగనన్న మీద అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో ఎక్కడ కూడా వేరే తప్పు చేయకుండా, ఇతర పార్టీ పోకుండా ఈ రోజు ఉన్నాయంటే నిజంగా వాళ్ళందరికీ కూడా నేను సేవ చేస్తా ఉన్నాను. ఈరోజు కొంతమంది మభ్యపెట్టేదాన్ని చూస్తూ ఉంటారు. అదేవిధంగా పదవులు ఆశ చూపిస్తూ ఉంటారు. అయినా కూడా ఈరోజు కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎక్కడ కూడా ఏ మండలంలో అయినా సరే, కావలి పట్టణంలో అయినా సరే మా నాయకుడు పోయిన పరిస్థితి ఎక్కడ లేదు అని ఈరోజు గర్వంగా నేను చెప్తా ఉన్నాను. అంటే మా నాయకుడిని మభ్య పెట్టలేదు, ఆశ చూపిన ఆశకి గొంగే వ్యక్తులు కాదు. ఇది ప్రూవ్డ్. ఎందుకంటే చాలా మంది అనుకుంటా ఉంటారు తెలుగుదేశం నాయకుడు వచ్చాక ఆశ చూపిస్తున్నారు వెళ్ళిపోతాని. అక్కడ మేము చూస్తా ఉన్నాం రోజు పత్రికల్లో పచ్చకండ వాళ్ళు కప్పుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం మా నాయకుడిని ఎవరు అని. వాళ్ళంతా మనం కాదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ సంబంధించి ఈరోజు మా నాయకుడిని మేము ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి మేము పోయాం. మా నాయకుడు ప్రత్యక్షంగా చూశారు. ఏ విధంగా అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళకి పథకాలు మా నాయకులు అయితేనేమి, మా వాలంటీర్స్ అయితేనేమి, మా సచివాలయ సిబ్బంది అయితేనేమి వాళ్ళందరికీ ఏ విధంగా అందించారో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూడటమే కాకుండా ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మ ఏ పార్టీ అయినా సరే ఈరోజు మమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదించిందో ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కావచ్చు, ప్రతి ఒక్క వార్డులో కావచ్చు ఈరోజు మా నాయకులు చూశారు. కాబట్టి ఈరోజు జగనన్న మీద వారికి అభిమానం ఏ విధంగా ఉందో కళ్ళారా చూశారు. కాబట్టి ఈరోజు ఇదంతా కూడా ఈరోజు జగనన్నని మళ్ళీ గెలిపించుకోవాలని ఊరుతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు మా నాయకులు మాతో ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు సీట్ ఇస్తున్నామని చెప్తున్నారు. అక్కడ
కొంతమంది మీడియా వాళ్ళు, కొంతమంది వ్యక్తులు ఊగే వస్తున్నాయి అని. అంటే ఆడ పోయేది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు, వైఎస్ఆర్ మీద అభిమానం ఉన్న ప్రజలు కాదు. ఈరోజు ఆడ పోతున్నది గతంలో తెలుగుదేశం తరఫున ఉన్న నాయకులు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన గతంలో ఇక్కడ ఉన్నాడు కాబట్టి, అక్కడ పోయాడు కాబట్టి అతన్ని పరిచయం చేసుకునే దానికి వివిధ గ్రామాల నుంచి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు పోవచ్చు. కానీ దుష్ప్రచారం ఏం చేస్తున్నారంటే ఊగే వస్తున్నాయి, జాయిన్ అవుతున్నాయని వాళ్ళకే కండువా వేస్తారు, వాళ్ళకే కండువా వేసి జాయిన్ అవుతున్నాయని ఈ విధంగా పత్రికా ముఖంగా వాట్సాప్ సోషల్ మీడియాలో పుకాలు పుట్టిస్తున్నారు. కానీ ఈరోజు మా నాయకుడు అనేవాడు ఈరోజు జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునే దానికి ఏ విధంగా పనిచేస్తాడు 2024లో వారి సత్తా ఏంటో తప్పకుండా చూపిస్తాను కదా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక అన్న తన మంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కాదు, ఇక్కడ కావాల్సింది కాదు. మన వాటిలో ఈరోజు మన ప్రభుత్వం జగనన్న ఇచ్చిన పథకాలు ప్రజలందరికీ మనం అందించాం. మన వాలంటీర్స్ కూడా వాళ్ళకి సేవ చేశాం. మనం కూడా వాళ్ళతో కలిసి పేదకి మంచి చేశాం. ఆ విషయాన్ని పేదలకు గుర్తుపెట్టుకున్నాం. మళ్ళీ మనం ఆ పేదలు ఎవరైతే అందుకున్నారో, జగనన్న లబ్ధి పొందిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం ప్రతి ఒక్క వార్డులో కూడా, ఎందుకంటే ఈ రోజు మేము చేసే కృషి రేపు రాబోయే ముందు రోజుల్లో అన్న చెప్పారు, తొందరగా మనకు మున్సిపాలిటీ ఎలక్షన్స్ దాగా ఎలక్షన్స్ అయినా ఇమీడియట్ గా ఒక 2 లేదా 3 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ జరిగే ఎలక్షన్స్ లో మీకు ఎంతో ఈజీ అవుతుంది. ఈరోజు మీరు మీ వార్డులో ఏ విధంగా పనిచేస్తారో, అది ఏ విధంగా మీకు మంచి చేకూరుతో ఒక్కసారి ఆలోచించాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగనన్న ఒకటే చెప్పారు, గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చేయాలి, ప్రజలకు చేయాలి అని చెప్పిన మాటకి ఈరోజు కావలి నియోజకవర్గంలో 218 రోజులు దాదాపు రోజుకి 10 గంటలు మేము చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటి గడప తొక్కడం జరిగింది. అందుకే ఈ రోజు ఎక్కడికి పోయినా కూడా ఈ రోజు పిల్లలు సైతం, అవ్వకు సైతం, అక్క చెల్లమ్మకు సైతం, అన్నదమ్ముకు సైతం ఈ రోజు ఏ గ్రామానికి పోయినా కూడా ఏ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారో ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించండి. అందుకే ఈ రోజు మీరు కష్టపడిన ఫలితం రాబోయే ముందు రోజుల్లో మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అన్న చెప్పినట్టు మీ వార్డులో మీ వాలంటీర్తో కలిసి, అక్కడున్న గృహసాధులతో కలిసి ప్రతి ఒక్క ఇంటికి మీరు పోండి. ఈ 2 నెలలు కష్టపడితే రాబోయేది ముందు మంచి రోజు మనందరికీ కూడా మగా జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ అందరి వల్ల అవుతారు. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలకి తప్పకుండా తీసుకొని పోతాడు. ఈరోజు మీద మొత్తంగా ఉన్న ఇందాక చెప్పారు ఒకటి, ఏది దిగిపోతే జగనన్నకున్న కేసు ఎట్టా ఈ 1,00,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇస్తున్నాడు అని. అంటే ముందు చూపు. ఎందుకు ముందు చూపు అంటున్నా అంటే ఈరోజు మనది ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కువగా కూడా మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి, వాటి మీద ఆధారపడి ఉంటాం. కానీ మనకి వనరులు చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా మనం మన వనరుల్ని అభివృద్ధి చేసుకోవాలా అనే దాంట్లో భాగమే ఈరోజు జగనన్న ప్రవేశపెట్టిన పిల్లల చదువు కోసం 54,000 కోట్లు ఈరోజు ఎందుకు ఖర్చు పెడుతున్నారో మీ అందరికీ అర్థమై ఉండాలి. ఒక్క పిల్లవాడు చదువుకుంటే ఆ కుటుంబం ఏ విధంగా అభివృద్ధి చెందుద్ది, ఆ ఊరు ఏ విధంగా అభివృద్ధి చెందుద్ది అనే దానికి నిదర్శనమే ఈరోజు నేను కావచ్చు, మన గౌరవ రాజ్యసభ సభ్యులు బిఎంఆర్ అన్నగారు కావచ్చు. ఎందుకంటే మేమందరం పుట్టంగానే కోటేశ్వరం కాదు,
కష్టపడి మా నాన్న వాళ్ళంతా కూడా చదివించి అదేవిధంగా అన్నను కూడా చదివించి ఈరోజు చదువు వల్ల ఈరోజు మేము ఇంతటి భాగమయ్యామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు అందుకే జగనన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా చదివించేదానికి ఈరోజు నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్క అక్కచెక్కకి నేను అండగా ఉంటాను, మీ పిల్లల్ని చదివిస్తాను అని ఈరోజు చేసిన ప్రయత్నమే. ఈ ప్రయత్నం వల్ల ప్రతి ఒక్క ఇంట్లో ఒక బిడ్డ చదువుకుని ఉన్నత స్థానానికి పోతాడు, పోయి తప్పకుండా ఆ కుటుంబాన్ని ఏ విధంగా పైకి తీసుకొస్తాడు, ఆ గ్రామాన్ని ఏ విధంగా పైకి తీసుకొస్తాడు. అదే ఈ రోజు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబడేదానికి అది ఈ రోజు నాటిన విత్తనమని తప్పకుండా గ్రహించాలి ప్రతి ఒక్కరైనా కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు రైతాంగానికి ఏం చేయాలో మాకు తెలుసు, ఎమ్మెల్యేకి తెలియదు, అంటే మేము చదువుకోలేదు, మాకు తెలియదు. మేము ఈ విధంగా అభివృద్ధి చేస్తాం, ఆ విధంగా అభివృద్ధి చేస్తాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ ని ఈరోజు ఎంత అధోగతికి చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయారో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మాట చెప్పే ప్రభుత్వం మాది కాదు, అది చంద్రబాబు నాయుడికే పరిమితం. మాది చేతల ప్రభుత్వం, చెప్పాలంటే చేస్తాడంటే. ఈరోజు రామాచంద్రం పోర్టు ప్రారంభించాడు, చేసి చూపించాడు. ఫిషింగ్ హార్బర్ ప్రారంభించాము, కంప్లీట్ చేశాము. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రోజు అవుతున్నాయనేది గుర్తుపెట్టుకోవాలి పేదలు. ఈ రోజు దాదాపు ఒక కావలి నియోజకవర్గానికి 2,500 కోట్ల రూపాయలు ఈ రోజు సంక్షేమ పథకాలు అయితేనేమి లేదా నాన్ డైరెక్ట్ బెనిఫిట్స్ అయితేనేమి ఈ రోజు ఇవ్వడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక పక్క గ్రామపట్నం కావచ్చు, ఈరోజు ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ఏ గ్రామానికి పోయినా ఏ సచివాలయ పైన ఒక సచివాలయం, ఒక ఆర్బికే సెంటర్, ఒక హెల్త్ సెంటర్ ఈ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేశాడో వారితో పాటు ఆ గ్రామంలో ఉన్న స్కూల్స్ ఏ విధంగా అభివృద్ధి చేశాడో ఈ రోజు ప్రతి ఒక్క బయటకు పోతే చూస్తే తెలిసింది నాయన అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కాలాన్ని అడుగుతాను. ఈ రోజు కావలి పట్టణంలో దాదాపు 20 కోట్ల పైసలు నిధులతోటి కావలి హాస్పిటల్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో ఇవన్నీ కనిపివా అని చూస్తున్నాం, అడుగుతాను. ఈరోజు అదే కాకుండా 5 ఎకరాలు ఈరోజు హాస్పిటల్కి తప్పకుండా కేటాయించి 150 పడకగా హాస్పిటల్ దానికి సంబంధించి 80 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ సంబంధించి దానికి ఎస్టిమేషన్స్ ఏమన్నది కూడా మీకు కనిపిదా అని అడుగుతాను. ఈ రోజు కొన్ని ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాం, కాంట్రాక్ట్ ఇస్తున్నాం. కొన్ని చిన్న రూపాయల వల్ల ఆ ప్రాజెక్టు కొంచెం నత్తనడగన నడుస్తున్న మాట వాస్తవం. దాంట్లో తుమ్మలపంట రోడ్డు ఇందాక అన్నగారు చెప్పారు, తుమ్మలపంట రోడ్డు పీల్చి అదేవిధంగా మన కావలి కంకోడు ఇవన్నీ కూడా అవుతాయి. ఈ రోజు జగనన్న మళ్ళా ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రానికి 2024 రేపు ఏప్రిల్ జరిగే ఎన్నికల్లో గణనీయంగా సీట్లు సాధించి ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్నాడు. తప్పకుండా కావలి నియోజకవర్గంలో ఏవైతే ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయో తుమ్మలపంట రోడ్డు కావచ్చు, కావలి కంకోడు కావచ్చు, కల్వేమ బీచ్ కావచ్చు, కావలి బ్యాలెన్స్ కావచ్చు, సంఘం బైపాస్ కెనాల్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ఎక్కడ మాటలకే పరిమితం మేము జాతరతో చేసి చూపిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మంచి మెజార్టీ తెచ్చేదానికి, ఎందుకంటే గతంలో 11 పైచకు మనకి మెజార్టీ వచ్చింది. ఈసారి దాన్ని రెట్టింపు చేసే వల్ల ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి, కష్టానికి భయంపు తప్పకుండా ఉంటుందని కూడా మీకు స్వభావంగా తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా అందరూ కలిసి మెలిసి పనిచేయాలి. మా అక్క చెగమ్మకు కూడా ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్క అక్క చెగమ్మ కూడా ఈ బెనిఫిట్స్ వస్తున్నాయి, మీరంతా కూడా జగనన్నని ఆశీర్వదించండి అని గడప గడపకి పోయి ఈ రోజు ఇందాక అన్న చెప్పినట్టు మీకు 50% ప్రతి ఒక్క దాంట్లో కూడా రిజర్వేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మీకు కల్పించినట్టు. కాబట్టి ఆ 50% ఓట్లు మహిళలు కూడా ఉన్నాయి. కాబట్టి
ఆ 50% ఓట్లు మినిమం 85% ఈ రోజు జగనన్న చేసిన వ్యక్తిగా ఆ ఓటు మనకి వేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు దగ్గరుండి ఆ ఓటుని వేసే విధంగా వారికి తెలియజేయాలని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత వేటుగా ప్రారంభమైన కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఒక్క పిలుపుకి అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషం.